హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జెట్స్ అండ్ డైరీ ఉమెన్. ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో ఎండాకాలం స్టార్ట్ అయిన తర్వాత మట్టి పాత్రల్లో పెరుగన్నం తినడం అనేది మంచి ట్రెండ్ అవుతుంది. పైగా ఆరోగ్యానికి చాలా మంచిదని అందరూ చూపిస్తున్నారు. అయితే నేను ఇది కొన్ని సంవత్సరాల క్రితం, అంటే మా బాబు చిన్నగా ఉన్నప్పుడు, అప్పుడు సమ్మర్ కాదు, అంటే 6 మంత్ తర్వాత దాదాపుగా, అంటే మనం 6 మంత్స్ అప్పుడు అన్నం నాకిస్తాం కదా, ఆ తర్వాత వాళ్ళు ఫుడ్కి అలవాటు పడిపోతారు. ఆ తర్వాత నేను 8th 9th మంత్స్లలో, అంటే వాడు అడుగులు వేసేటప్పుడు ఇలా చేసుకునే ఫుడ్డు, మట్టి పాత్రలో చేసుకునే ఫుడ్డు కాల్షియం అనేది డెవలప్మెంట్ అయ్యి బోన్కి స్ట్రెంగ్త్ వచ్చి బాగా నడుస్తారు అని అంగన్వాడీ టీచర్స్ చెప్తే విన్నానమాట. అప్పుడు నేను మా బాబుకి చేసి పెట్టాను. ఇలానే నైట్ రైస్ వండేసి అందులో పాలు పోసి అందులో కాస్త తోడు పెట్టి ఉదయానికి ఆ అన్నం తినబెట్టేదాన్ని. సో అందుకని వాడు త్వరగా నడిచాడు. పైగా ఇప్పటికీ వాడికి బోన్ స్ట్రెంగ్త్ అనేది బాగుందనమాట. ఇది నాకు స్వయ అనుభవం. అందుకని ఇప్పుడు ఈ మధ్య కాలంలో బాగా ట్రెండ్ అవుతుంటే, అప్పట్లో యూట్యూబ్ ఇదంతా ఉన్నా కూడా అంత ఇప్పుడున్నంత ట్రెండింగ్గా క్రేజీగా అయితే లేదు. అందువల్ల అప్పట్లో ఇవన్నీ ఎవరికి తెలియలేదన్నమాట. సో ఇప్పుడు అందరికీ తెలుస్తుంది కాబట్టి, సరే నా అనుభవంలో ఇది మంచి జరిగింది అన్న ఉద్దేశంతో నేను మళ్ళీ రిపీటెడ్గా ఈ వీడియో అయితే ఫస్ట్ టైం నేను చేస్తూ ఉన్నాను. సో అంటే ఒక 7-8 ఏళ్ల తర్వాత మళ్ళీ నేను ఈ ఫుడ్ అనేది మా బాబుకు పెట్టడానికి తయారు చేస్తున్నాను. ఇప్పుడు మా బాబే కాదు, మేమందరం తిన్నాము, చాలా బాగుంది. సో మార్నింగ్ అంతా ఇలా అయిపోయింది. చాలా బాగుంటుంది. మీరు కూడా చేసుకోండి. ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే ఖచ్చితంగా 9 months పిల్లల దగ్గర నుంచి పెట్టొచ్చు ఈ ఫుడ్ని. పెట్టి చూడండి. ఈ సమ్మర్లో చలువ చేస్తుంది, పైగా కాల్షియం డెవలప్మెంట్, పిల్లల్లో నడక బాగుంటుంది, బోన్ స్ట్రెంగ్త్ ఇంకా బాగుంటుంది. ఖచ్చితంగా ఈ ఫుడ్ అయితే చేసి పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను మీకు ఫేస్ గ్లోగా కనిపించేలా మంచి క్రీమ్ గురించి అయితే నేను తయారు చేసి చూపిస్తున్నాను. సో ఇది మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు, చాలా ఈజీ. ఇది బియ్యపు పిండితోటి మనం చేసుకుంటామన్నమాట. బియ్యపు పిండిని వాటర్లో కలిపి హాట్ వాటర్లో పోసామంటే అది దగ్గర పడి ఒక క్రీమీ స్ట్రక్చర్ అనేది వస్తుంది. ఆ క్రీమీ స్ట్రక్చర్ వచ్చిన తర్వాత అది మనం ఒక బౌల్లో తీసుకొని దాన్ని ఆరబెట్టుకోవాలి. అయితే ఇది దేనికి పనికి వస్తుందంటే, ఈ క్రీము మన చర్మం అనేది నేను తెల్లగా మెలమెల మెరిసిపోతుంది అని మాత్రం నేను చెప్పను. ఎందుకంటే ఇది ఏ కలర్ స్కిన్ వాళ్ళైనా వాడండి. అయితే దీనివల్ల యూజ్ ఏంటంటే, మనము ఇది ఫేస్కి అప్లై చేసిన తర్వాత కాస్త ఫేషియల్ లాగా ఇట్లా చేత్తోటి బాగా ఫేస్ని మర్దన చేస్తాం కాబట్టి మన స్కిన్ అనేది మంచి గ్లోగా కనిపిస్తుంది అన్నమాట. అలాగే ఫేస్ మీద ఉన్నటువంటి ఆయిల్ అనేది తగ్గిపోతుంది. చాలామంది ఆయిల్ స్కిన్తో బాధపడుతూ ఉంటారు. కానీ మీకు తెలియని విషయం ఏంటంటే, ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్లకు స్కిన్ అనేది చాలా ఆరోగ్యంగా ఉంటుంది. వాళ్ళకి ఏమి ఫేస్కి అప్లై చేసినా కూడా పడుతుందన్నమాట. అయితే ఇప్పుడు ఇది మాయిశ్చర్ చేయడం వల్ల నల్లటి స్కిన్ తెల్లగా వద్దని మాత్రం నేను చెప్పను, కానీ వాళ్ళు ఏ కలర్లో ఉన్న ఫేస్ అయితే మాత్రం మంచి గ్లోగా అయితే కనిపిస్తుంది. అలాగే స్కిన్ అనేది స్మూత్గా అయిపోతుంది అన్నమాట, చాలా సుతారంగా అయిపోతుంది. అట్లా మనం అలా హ్యాండ్ పెట్టి మన స్కిన్ని చూసుకుంటే స్మూత్గా మనకు అనిపిస్తుంది. అయితే ఇది ఎలా అప్లై చేయాలి అంటే, ఫస్ట్ అది చల్లారిన తర్వాత ఫేస్కి జస్ట్ ఒక మాస్క్ లాగా పూసేసుకోవాలన్నమాట. తర్వాత అది ఆరేలోపు మనము హెయిర్కి ఇంకొంచెం వాటర్ కలిపి కొంచెం లూజ్గా మనం హెయిర్కి కూడా అప్లై చేసేయాలన్నమాట.
మనం హెయిర్కి అప్లై చేసి మొత్తం హెయిర్ మొత్తం అప్లై చేసుకునే లోపు మనం ఈ ఫేస్ మీద పూసుకున్నటువంటి క్రీమ్ మొత్తం కూడా ఆరిపోతుంది. ఆరిపోయిన తర్వాత ఆ ఫేస్ని మనము నీట్గా కొంచెం కొంచెం చేతికి వాటర్ అద్దుకుంటూ కొంచెం ఫేషియల్ చేసుకున్నట్టుగా ఫేస్ని మర్దన చేయాలన్నమాట. బాగా మర్దన చేయాలి. అప్పుడు అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ స్కిన్ మీద అప్పటి వరకు అది లాగేసినటువంటి ఆ ఫ్యాట్ మొత్తం కూడా మనకి వెళ్ళిపోతుందన్నమాట. అప్పుడు స్కిన్ అనేది చాలా బాగా ఫ్రెష్గా కనిపిస్తుంది. సో ఇక ఓవరాల్గా ఫేస్కి కూడా మసాజ్ ఫేషియల్ కూడా అయిపోయింది. అంటే కొంచెం కొంచెం వాటర్ అద్దుకుంటూ మనము చాలా స్మూత్గా చేసుకోవాలి జాగ్రత్తగా. సో ఇప్పుడు స్నానం చేసి వచ్చిన తర్వాత ఫేస్ చూసారా ఎంత గ్లోగా అనిపిస్తుందో. సో ఇదండి, ఇట్లా న్యాచురల్గా చేసుకోవడం వల్ల మన స్కిన్ చాలా ఆరోగ్యంగా ఉంటుంది. క్రీమ్స్ వాడటం వల్ల మనకి ముందు ముందు సమస్యలు ఎదురవుతాయి తప్ప ఎలాంటి ప్రయోజనం అయితే ఉండదు. హెయిర్ తడి మీద అలా ఉంది, ఆరిన తర్వాత చాలా సిల్కీగా బాగుంటుంది. సో ఖచ్చితంగా మీరు చేయొచ్చు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది కెమికల్కి సంబంధించింది కాదు కాబట్టి నేను న్యాచురల్గా చెప్పాను కాబట్టి మీరు చేయొచ్చు. అది మీ ఓపిక. చూసారా ఆరిన తర్వాత ఎంత సిల్కీగా ఎంత బాగుందో హెయిర్ అనేది. ఫేస్ కూడా అంతే గ్లోగా అనిపించింది. ఆ రోజు మొత్తం ఫ్రెష్గా ఉంది. ఈ సమ్మర్లో ఆయిల్ స్కిన్తో బాధపడే వాళ్ళు ఇలాంటివి చేస్తూ ఉండడం వల్ల స్కిన్ ఆరోగ్యంగా ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.